హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఫిష్ ఫ్రై అండి. ఇలా ట్రై చేయండి. మసాలా అనేది మనకి ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఫిష్కి బాగా పట్టి ఫిష్ ఫ్రై అనేది లోపల వరకు టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫిష్ ఫ్రై కోసం ఫిష్ని అయితే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చి మసాలా పేస్ట్ వేసాను. తర్వాత తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసానండి. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి మసాలాలను అయితే ముందుగా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తుంది, అలాగే ఆయిల్ పీల్చుకోకుండా బాగా ఫ్రై అవుతుందండి. పెరుగు వేయడం వల్ల ఫిష్కి సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి. కలుపుకున్న మసాలాను మనం ఇప్పుడు ఫిష్కి అయితే బాగా అప్లై చేయాలి. ఇలా మసాలాను మొత్తం కూడా కోట్ చేస్తూ అన్ని వైపులా కూడా అప్లై చేయాలండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. చూసారు, ఇలా ఫిష్కి బాగా పట్టించాలి. తర్వాత ఒక అరగంట సేపు మ్యారినేషన్ అయితే చేయాలండి. ఇలా అరగంట మ్యారినేషన్ చేయడం వల్ల ఫిష్కి ఆ మసాలాలన్నీ కూడా బాగా పట్టి ఫిష్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అరగంట తర్వాత మీకు చూపించాను, చూసారా, బాగా మ్యారినేషన్ అయ్యాయి. ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. మనం తక్కువ ఆయిల్తోని ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఆయిల్లో చిటికెడు పసుపు వేయడం వల్ల మనకి ఫిష్ పీసెస్ అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ టిప్స్ అని ఫాలో అవుతూ చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఆయిల్లో మనం ఈ ఫిష్ పీసెస్ని అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి. ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలి. ఫిష్ పీస్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫిష్ కూడా తొందరగానే ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెడితే బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. రెండో సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను, చూసారు. ఇలా రెండు సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, వీటిని అయితే మనం ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారా, ఆయిల్లోకి మసాలాలు దిగిపోకుండా, ఆ కారం అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఫిష్కే పట్టుంది. ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఫిష్ని ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుని, అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా సూపర్గా అదిరిపోతుంది. విడివిడిగా సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంతేనండి, టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.